నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే మనం చూస్తున్నామో నిన్నటి నుంచి నిర్మల్ జిల్లా ముదల్ మండల్ బోర్గంలో ఉన్న గ్రామంలో బుద్ధుని విగ్రహం ఎవరికి తెలియకుండా అసలు తహసీల్దార్ కార్యాలయం అవ్వచ్చు, అదే కాకుండా పై అధికారులు కావచ్చు, వాళ్ళు తీసేసిన సమాచారాలు మనం నిన్నటి వార్తాపత్రికలు కావచ్చు ఈరోజు చూస్తున్నాము. అదేవిధంగా కాకుండా ఆ గ్రామస్తులు చేసినపై లాఠీచార్జ్ చూస్తుంటే మరి గ్రామస్తులు మొత్తం ఆందోళనకి ఈరోజు ధర్నా కార్యక్రమానికి ఇక్కడ బైసాలోని బుద్ధ విహార్ దగ్గర చాలా మంది ఇక్కడ ఉన్నారు. అక్కలు కావచ్చు, అన్నలు కావచ్చు, చాలా మంది వచ్చారు. వాళ్ళపై జరిగిన దాడిని మాకు ఖండిస్తూ ఈరోజు మాకు న్యాయం కావాలనుకుంటా ఈరోజు దాదాపు 500 మంది వచ్చారట. మరి ఇంకా వస్తున్నారట, వాళ్ళు ఎవరెవరికి అరెస్ట్ చేస్తున్నారు చెప్తున్నారు. మరి నిన్నటి కార్యక్రమం అసలు ఎలా జరిగింది, ఏమైంది అసలు ఇష్యూకి అయితే వాళ్ళతో గ్రామస్తులతో ఒకసారి మాట్లాడితే క్లారిటీగా మనకు తెలుస్తుంది. అమ్మ నమస్తే. నమస్తే సార్. అమ్మ పేరెంట్ మమ్మీ? నా గోదావరి సార్. గోదావరి. నిన్న ఏమైంది అసలు? మేము బుద్ధ విగ్రహం కూర్చుండ పెట్టుకున్నాం సార్. అది ల్యాండ్ భూమి, అది గవర్నమెంట్ ది. అయితే అక్కడ ఆంజనేయుడి విగ్రహం ఆలు కూర్చుండ పెట్టుకున్నారు. ఇక్కడ మేమేమన్నా ఇండ్లు కట్టుకున్నది, అందుకు మేము తావులు అడగలేం. మేము ఖాళీ మా బుద్ధ విగ్రహం కూర్చుండ పెట్టుకుంటామని ప్లస్ కొద్దిగా అడిగినాము. సంవత్సరం అయితే జాగా నీయలేరు. జాగా నీయకపోతే మేమేం చేసినాము, ఒక 5 గంటలకు నిన్న తీసుకుపోయి బుద్ధ విగ్రహం కూర్చుండబెట్టి ఇంత పాశం వండుకొని, ఏదో నిన్న బుద్ధ జయంతి కదా, అయితే పాశం వండుకొని ఇంత ప్రసాదం తిని అద్దమంట పూజ చేసుకున్నాము. పూజ చేసుకొనిగా చెట్టు కింద కూర్చున్నాం. జెండాలు పట్టుకొని వచ్చిండ్రు సార్ వాళ్ళు 500 మంది. మేము ఎంత 70 మందిమి. మేము అక్కడ కూర్చున్నాం. అది 500 మంది జెండలు పట్టుకొని వచ్చి జెండలతో ఇట్లా కొట్టుకుంటా మమ్మల్ని కింద ఇట్లా తొక్కుకుంటా మా జెండలన్నీ వీకేసుకుంటా వాళ్ళు మనని దారుణంగా బండల పట్టి కొట్టుడు, చాచి మీద ఇట్లా ఎక్కుకుంటా ఇట్లా తొక్కుడు. అయితే 5గురు హాస్పిటల్ వచ్చిండ్రు సార్. అంబులెన్స్ అప్పటికప్పుడు అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ చేర్పించిండ్రు. ఇంత దారుణంగా కొడుతున్నారు అంటే వాళ్ళ దాంట్లో మీరు ఒక్క నిమిషం, వాళ్ళ భూమిలో మీరు బుద్ధుని విగ్రహం పెట్టిండ్రు? కాదు సార్, భూమి ఎవరిది మరి? అది గవర్నమెంట్, అది గవర్నమెంట్ సార్, అది గవర్నమెంట్ ది. వాళ్ళు ఏం చేసిండ్రు సార్, మీది కంట అది అంజనేయుడి విగ్రహం కూర్చుండ పెట్టిండ్రు. అయితే మాకు కూడా ఇక్కడ కావాలంటే వాళ్ళేమంటున్నారంటే మాలోళ్ళు మీరు కిందికే ఉండాలా, మాలోళ్ళు మీరు కిందికే ఉండాలా. అయితే మీ చిల్లర కులము, మీ మాలోళ్ళు చిల్లర కులము మాలోళ్ళు అన్నారు. మీరు మాలోళ్ళు గిటేంటికి వస్తుండ్రు, మీదికి రావద్దు, మీదికి మీరు రావద్దు, మాలోళ్ళు కిందికే ఉండాలా అని అంటే సార్ మాకు కూడా హక్కు ఉంది ఆ తావులో, అది గవర్నమెంట్ ది, మాకు హక్కు ఉంది. మరి మాది ఎట్లా గౌతమ్ బుద్ధుడి విగ్రహం మేము నిన్న సంతోషంగా కూర్చుండబెట్టుకున్నాము. కూర్చుండబెట్టుకొని పూజ చేసుకున్నాము, దండాలు పెట్టుకున్నాము, దర్శనం చేసుకుంటామని ప్రసాదం చేసుకున్నాం. సరే అలా వచ్చి గోర్లంగా కొట్టి మళ్ళీ ఆ విగ్రహాన్ని వల కొట్టేసి తీసుకుపోయి మండల్లో పెట్టిండ్రట. ఎక్కడ పెట్టిండ్రో తెలుసు సార్, కానీ మా పానాలు వెళ్ళంత విలువైంది, మాకు పానాలు లేదు. ఎప్పుడైతే మా విగ్రహాన్ని తీసేసిండ్రో అప్పుడే మా పానాలు వదిలేసారు. వాళ్ళకు దెబ్బలు తాకినాయని మాకు బాధ లేదు, వాళ్ళకు కొట్టింది మాకు బాధ లేదు. ఇంకా 10 మంది అయినా చేస్తాం, ఇంతమంది అయినా చేస్తాం. కానీ మా గౌతమ బుద్ధుడి విగ్రహం ఎట్లా తీసేసిండ్రో వాళ్ళ విగ్రహాన్ని మాత్రం అట్లా తీసేయాలా, అప్పుడు మేము బతకాలా. లేకపోతే సార్ అందరు పిట్టలు పోసుకొని అగ్గి పెట్టుకొని అన్ని చేస్తాం. ఇది మాత్రం కన్ఫర్మ్. నేను గోదావరి బుడ్డల్లా గోదావరిని మాట్లాడుతున్నాను. ఈ మాటకు తీరిగే లేదు. ఒక్కవేళ ఈ న్యాయం జరగక గ్రామస్తులు, సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళు ఒక్కరు కూడా సపోర్ట్ చేయడు. లుచ్చనం ఉండవడుకుడు పోలీసులకు కూడా తినబెట్టుకుంటా అండబెట్టుకుంటా తినిపించి అలకు మెట్ట పెడుతుండ్రు. వాళ్ళ మాట మాట్లాడుతుండ్రు, తింటుండ్రు, పోతుండ్రు సార్. ఊరి మీద పైసలు ఉన్నాయి, తింటున్నారు, పోతుండ్రు. కానీ మా దగ్గర ఏం లేవు సార్. మేము ఏమన్నా కైకిలు చేసుకొని తాకినాయి, నా చెల్లెకి తాకినాయి, నా చెల్లెకి తాకినాయి. ముగ్గురున్నారు సార్. నా పేరు నవనీత, నా బోర్గి. నేను అక్కడే ఉన్నా సార్. పడ్డప్పుడు మా చిన్నమ్మని పడిపోయింది. ఒక ఆమె నా ఫ్రెండ్ నెత్తికి దెబ్బ తగిలింది. బండల బట్టి దాడి చేసిండు సార్. ఊరు మొత్తం వాళ్ళు 70 మంది మేము
వాళ్ళు మొత్తం ఊరు మొత్తం బండలు బట్టి దాడి చేసినాక వాళ్ళ జెండలు బట్టి కొట్టిల్లు సార్. మా జెండా ఎందుకు తీసేస్తున్నారని మేము అడ్డం పోయితే వాళ్ళ జెండలు బట్టి మాకు కొట్టింది సార్. ఆడవాళ్ళని చూడకుండా ఆ మగవాళ్ళందరూ అటు వంటలు చేసుకుంటా ఉన్నారు సార్. వాళ్ళు వంటలు చేసుకుంటా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నారు. మేము పోయినాం, మాకు కొట్టిల్లు. అంతేకాకుండా నిన్న బుద్ధుడి పూజ కదా సార్, మేము ఎంతో సంతోషంగా చేయాలనుకున్నాము, వంటలు చేసుకున్నాము. అలాంటిది మాది మొత్తము నా సర్వ సత్యన చేసేసిండు సార్. చేసిన తర్వాత తిననీయలేదు సార్. ఇప్పటికీ మా కమిటీ హాల్లో ఇప్పటికీ ఉడికిన పప్పు పాశం ఉన్నాయి సార్, అల్లనే ఉన్నాయి సార్. అల్ల మాకు చేసేది మాకు అంతగా ఏం తెలియదు. మాట్లాడడం చేసేది విఠల్ కమ్లే గారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంచిందో తెలియదు. మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ సార్. చాలా ఏడుస్తుంది అమ్మ. ఏమైంది అంతగానో మీరు అందరికి సంబంధించినవు. అది గుట్ట మొత్తం సట్టేడు కులాలు లేవు సారు, ఒక్కళ్ళది కాదు, అది ఊరు సారు. మేము ఒక గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ సారు, అది తారాతరాలు ఇచ్చింది సారు. ఎప్పుడు పుట్టిందో 23 ఉంటది, 23 ఎకరాలు. నేను విఠల్ కాంబ్లే వాళ్ళ భార్యని మాట్లాడుతున్నాను. మా సార్ ఎట్లా తీసుకెళ్ళిరో సార్ అట్లా తీసుకురావాల్సిందే. ఆ భూమి వాళ్ళ తాతలది కాదు. వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. మా విగ్రహాన్ని తీసేసారు కదా, వాళ్ళ విగ్రహాన్ని తీయాల్సిందే. లేకపోతే మా విగ్రహాన్ని ఎట్లా తీసేసారో అలాగే అక్కడ తీసుకొచ్చి పెట్టాల్సింది. డిమాండ్ ఏంటంటే ఉంటే 2 విగ్రహాలు ఉండాలి, అంతే బస్. అది పెట్టింది కదా అంజనేయుడిది. వాళ్ళు పెట్టేటప్పుడు మీరేమైనా ఆందోళన మేము మీరు పెట్టేటప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అదే మరి అది మద్దత, మేము ఆలోచన తక్కువ జాతి వాళ్ళ మాట మాలలు ఉండద్దట కిందికి. వాళ్ళకు బెడ్ ఎక్కుంది, వాళ్ళు మీద నుంచి పడ్డారు సార్. మేము కింద నుంచి పడ్డాం, మేము కింద నుంచి పడ్డాం కాబట్టి వాళ్ళు మీద ఉంటారు, మేము కింద ఉండాలట. మరి ఆ న్యాయం ఏదో మీరే చేయాలి. మాకు నిన్న కూడా సార్ పోలీసులు ఎందుకు మాకు అందరికి ఎస్సీ వాళ్ళం కదా, మీరు వెళ్ళండి మీ బుద్ధ విగ్రహం తాట సెక్రటరీగా మేము ఉంచుతాం, మీ బుద్ధ విగ్రహం మేము తీసేయము, మీది అక్కడనే ఉంటది అని చెప్పిండ్రు. మేడం చెప్పింది, సార్ చెప్పిండు. సార్ చెప్పినప్పుడు మేము వెళ్ళాలి కదా. సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత మేమందరం ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం వచ్చి సార్లు వచ్చి పోలీసులు వచ్చి ఎందుకు తీసేయాలా, అధికారుల చేతిలో ఉంటది. వాళ్ళు తీయమన్నారు కదా, వాళ్ళు ఎందుకు తీసేసారు? మీకు వాళ్ళు ఎందుకు తీసుకుపోయారు? ఇదే మేము అడిగేది. బుద్ధ విగ్రహం ఎందుకు తీసుకెళ్లొద్దు కదా. మాకైతే తీసుకెళ్ళము, 5 సెక్రటరీని పెడుతున్నాము, వీళ్ళు ఉన్నారు కావాలి, ఎవరు ఏం చేయరు. మీ వాళ్ళకి అరెస్ట్ చేశారని చెప్తున్నారు, మరి వాళ్ళకు కూడా అరెస్ట్ చేయమని చేశారు. వాళ్ళకు 3 చేసిండ్రు, వాళ్ళది ఏం లేదు సార్. వాళ్ళకు ఏం చెప్పకొచ్చారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేమే దెబ్బలు పడ్డాము, మేమే బాధపడ్డాము, మేము అసలు ఎవరినేమో అనలేము. ఇంకా మమ్మల్ని ఎందుకు మా బుద్ధ విగ్రహం తీసుకెళ్ళిండ్రు. వీళ్ళకు కూడా అసలు అధికారులకు కూడా న్యాయం ఎక్కడ ఉన్నది? బుద్ధ విగ్రహం విఠల్ సార్ కు కొట్టు న్యాయం అవునా అడగాల కదా. గల్లబెట్టింది న్యాయం అవునా? గల్లబెట్టి గుంజి గిరిగిరి దింపిండు. ఒక సడన్ గా ఏమన్నా అయితే అదే విఠల్ సార్ ని పట్టి గిరిగిరి దింపిండు, ఆ సేఫ్టీ దింపేసిండు. మరి అడిగే అవసరం ఉంటే అడిగి మీద తప్పుంటే చెప్పొచ్చు, కానీ ఆయనని ఎందుకు కొట్టింది వీళ్ళు? ఆ విగ్రహం ఎందుకు తీసేసిండ్లు? మరి ఆ విగ్రహం పెట్టినప్పుడు మేము ఏమనలేం కదా. మరి ఈ విగ్రహం పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు అనలేరు పోలీసు వాళ్ళు? వీళ్ళెందుకు అడ్డం వచ్చింది? ఇప్పుడు వీళ్ళ తప్పు వాళ్ళదా మాకు తెలుస్తలేదు. మరి డబ్బులు తింటున్నారా? మా దగ్గర అయితే లేవు. ఊరి మీద డబ్బులు లక్షలు ఉన్నాయి, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు పెడుతున్నారు. మా దగ్గర లేవు సార్, మేము బిచ్చారాలు ఎక్కున్నాము. వీళ్ళు చిల్లర వల్ల మిమ్మల్ని తీసేసినామని వాళ్ళక్కడ మాట్లాడిండు, అలా నిల్లగొట్టేసిండు. ఊర్లో ఇంకా కులపిచ్చి ఉందంట, మమ్మల్ని తీసేసిండ్లు, పక్కకు వేసేసిండ్లు. వాళ్ళంతా వాళ్ళ మాటనే, పోలీసులు కూడా వాళ్ళ మాటనే విన్నారు. మమ్మల్ని ఇటుంచిండ్లు, గడ్డపారల బట్టి బీఆర్ఎల్ తెచ్చిండ్లు, గుద్దిండ్లు, తీసి విగ్రహం తీసుకొచ్చి ముదల్లో పెట్టేసిండ్లు. ముదల్లో ఉంది విగ్రహం, అది కూడా అది న్యాయం అంటే మా విగ్రహం తెచ్చి మాకు పెట్టి మాకు న్యాయం చేస్తేనే న్యాయం. లేకుంటే అది కూడా ఆ విగ్రహం కూడా ఉంచాం. మరి విఠల్ సార్ బండి అంతా కొట్టేసిండ్లు గడ్డపారలతో, ఇంకొక బండి ఖరాబ్ చేసిండ్లు. ఇప్పుడు విఠల్ సారే మాట్లాడతాడు అన్నిటికీ అని విఠల్ సార్ మీనే పెట్టిండ్లు అన్ని. విఠల్ సార్ నే లోపల వేసేసిండ్లు. మాకు కావాలా విఠల్ సార్ రావాలా, మాకు విఠల్ సార్ రావాలా, లక్ష్మణ్ ఒకటి విఠల్ కమ్లే గారిని ఎవరినైతే అరెస్ట్ చేసిండ్లో వాళ్ళని రిలీజ్ చేయాలా.
మా అన్న కూడా ఏం తప్పు చేయలేడు, అందరికి న్యాయం చేసిండు. 10 సర్పంచ్ చేసిండు. మాది లక్ష్మణ్ 5 ఏళ్ళు ఎంపీసీ చేసిండు, 10 ఏళ్ళు సర్పంచ్ చేసిండు, 5 ఏళ్ళు ఎంపీసీ చేసిండు. అందరికి న్యాయం చేసిండు. మాకు మాదికి మాలోళ్ళని, మాకు చిల్లర్ అని, మాకు తక్క కులని చేస్తున్నారు, మాకు పక్కకు పడేస్తున్నారు, మాకు తొక్కుతున్నారు, కొడుతున్నారు, మాకు నీళ్ళు ఇయ్యద్దు అంటున్నారు, మాకు దుకాణాలకు రావద్దు అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ లీడర్లు ఎవరైనా మీకు స్పందించారా? చేసిండు మురళి సర్పంచ్ చేసిండు, మా ఇద్దరిని కూడా చేసిండు మురళి సర్పంచ్. సాయిరెడ్డి మురళి సర్పంచ్, వాళ్ళందరినీ పేర్లున్నాయి. నల్లల ముత్యము, నల్లల మురళి, ఇష్టయ్య. సర్పంచ్ కూడా చేసిండు, చేసిండు. అట్లా చేసేది కాదు, మేము ఏదో అదే ఊరం వస్తున్నాం. తదుపరి కార్యం ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్లా ఇంతటితో ఆపేస్తారా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను చెప్పాలి. బుద్ధుడు విగ్రహం తీసుకెళ్ళండి వాళ్ళ అధికారులు, బుద్ధ విగ్రహం తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టేసేయాలి. కూర్చుండబెట్టమంటే ఆంజనేయుడు విగ్రహం తీసేయాలి వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు లక్ష్మణ్ గాని విఠల్ సార్ గాని ఏ తప్పు చేయలే, కులం కోసం వాళ్ళు మాట్లాడినరు, మేము మాట్లాడినా, మేము ఉండమంటే వాళ్ళు ఉన్నారు. మా అందరికి లేని వాళ్ళిద్దరు ఎందుకు పట్టుకపోతారు? వాళ్ళని వదిలిపెట్టాలా, బుద్ధ విగ్రహం అక్కడ కూర్చుండబెట్టాలి. అంతే. తప్పు కాదా? తప్పు చేతులు కొట్టు తప్పు కాదా? బుద్ధ విగ్రహం చేతులు తప్పు కాదా? నిన్న పుట్టినరోజు పూజ చెయ్యాలా? అలా తెలివి ఉందా ఏమన్నా? పూజ చేసుకుంటే వాళ్ళు వచ్చి దాడి చేసిండు. ఎందుకు చేయాలి దాడి? నా పేరు లింగన్న. బోరియం మండల్ బోరియం గ్రామము. గ్రామంలో బుద్ధ విహారు బుద్ధుని పెట్టుకున్నాము. బుద్ధ పూర్ణం కదా, దానికోసము మేము బుద్ధుని పెట్టుకొని పూజ చేసుకున్నాము. అన్ని అయిపోయినాయి. అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎవరు చేయాలి, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు చర్య తీసుకోవాలి. ఎందుకు పెట్టారని రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. మన ఊరిలో వచ్చి దాడి చేసాడు కరెక్ట్ కాదు. ఇది మేము మా విగ్రహాన్ని తీసేసారు కదా, దాన్ని సమ్మతిస్తున్నాము. ఆ విగ్రహంగా పర్మిషన్ లేదు, లేదు. అది సార్ అది 26 ల్యాండ్, సర్వే నంబరు 256. ఆ సర్వే నంబర్ 26 ల్యాండ్ ఉంది, ఎకరాల ల్యాండ్. దాంట్లో మేము 1 ఎకరం ల్యాండ్ మేము అడిగినాము. వాళ్ళకు అడగడానికి మేము 26 ఎకరాలకి వెళ్ళి మొత్తం కబ్జా చేసారు సార్. అందులో నుంచి 1 ఎకరమే అడిగినాం సార్. మా దాంట్లో మేము సుఖ సమ్మతిస్తున్నాం మా విగ్రహాన్ని తీసేయడానికి. వాళ్ళు సుఖ అదే విగ్రహాన్ని దాంట్లోకి వెళ్ళి తీసేయాలని మేము కోరుచున్నాము. దాన్ని సీల్ చేసేయండి, గవర్నమెంట్ ల్యాండ్ సీల్ చేసేయండి. ఆ విగ్రహాన్ని తీసేసి ఇస్తే ఇద్దరికి లేకపోతే 2 కూడా వద్దు. గౌతమ్ బుద్ధుడు వద్దు, ఆంజనేయుడు కూడా వద్దు. ఆంజనేయుడిది కలెక్టర్ పర్మిషన్ తీసుకొని పెట్టినరా అని పోలీసు వాళ్ళు మమ్మల్ని అడిగినరు అక్కడ నిన్న. వాళ్ళు కూడా ఏ కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఏ పేపర్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ అన్ని సర్పంచ్ మురళికి గాని సాయిరెడ్డికి గాని వాళ్ళకి చూపించమనండి. వాళ్ళు చూపిస్తే ఆ విగ్రహానికి పర్మిషన్ ఉంటే అది ఉండని, లేకపోతే అది కూడా తీసేయాలా. మాది కూడా మేము కూడా అన్ని తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం, ఎస్పీ మేడం దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగినాం. 1 ఇయర్ నుంచి తిరిగి అలసిపోయి నిన్న పెట్టేసినాం. బుద్ధ జయంతి కాబట్టి నిన్న పెట్టి మేము పూజ చేసుకున్నాం. అన్ని ఉన్నాయి మా దగ్గర పేపర్స్, అన్ని కావాలంటే అన్ని కూడా చూడండి, అన్ని ఉన్నాయి, అన్ని చూడండి. తదుపరి కార్యమా ఉంటే 2 ఉండని, లేకపోతే లేదు. ఇప్పుడు లేకుంటే 500 మంది వస్తారు, మేము ఇక్కడనే బైసలో ఉంటాం, బైసల్ని ధర్నా చేస్తాము, అరెస్ట్ చేస్తాము. అందరినీ అందరినీ అరెస్ట్ చేస్తాము. మా 2 మంది మాత్రము 6 గాయపడ్డారు.
బాగా నెత్తులు వలుగున్నాయి. ఇక్కడ హాస్పిటల్ ఉంది, బైన్స్ హాస్పిటల్లో 6 ఉన్నారు. నాచుక చింపేసింది సార్. నాచుక వీడియో వైరల్ అయింది. నాచుక పోలీస్ వాళ్ళ కాస్తే వాళ్ళు నన్ను దొబ్బేసిండ్రు. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళందరూ నన్ను దొబ్బేసిండ్రు. వీడియోలో స్టార్టింగ్ నేనే ఉన్నా. మా బావ కాలర్ పట్టేసరికి మీరెందుకు పడుతున్నారు, ఏం కావాలా సర్పంచ్ పట్టచ్చు కదా, ఇంకా వేరే కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు 100-200 మంది మా 50 మంది మీదకి వస్తే మీరు వాళ్ళని కాకుండా మమ్మల్ని ఎందుకు, మెయిన్ క్యాండిడేట్ మా బావని ఎందుకు పడుతున్నారు మీరు? అంటే మా సైడ్ ఎస్సీ వాళ్ళ నుంచి ఒక్కతను ఉన్నాడు. డౌట్ వస్తుంది ఇంత జరుగుతున్నదంటే ఏమన్నా, లేకపోతే పార్టీ ఏమన్నా ఉన్నాయా? మేము పైన పోవద్దు, మేము గుట్టపోవద్దు, వాళ్ళే ఉండాలట. మీరు ఎస్సీ వాళ్ళు బయటకు మీదికి రావద్దు, ఎస్సీ వాళ్ళు మీదికి రావద్దు. మేమందరం చేస్తున్నాం కానీ 2-3 చేస్తున్నారని వాళ్ళ మీద పడతారు. కానీ మేమందరం కలిసి చేస్తున్నాం. అయితే ఉంటే అందరూ మంచిగా ఉండాలని చేస్తున్నాము. మాట్లాడలేకపోతుంది. 2 తులాల గొలుసు పోయింది, 2 తులాల గొలుసు పోయింది. పిసలు లెక్క అయిపోయింది. 2 తులాల గొలుసు ఇట్లా పోయింది సార్, పోయింది. తెగిపోయి పడిపోయింది, తెగిపోయి పడిపోయింది, పడిపోయింది. దొరకలేదు, పడిపోయింది. మేమేమో తక్కువ ఉన్నాం సారు. 24 కులాలు ఆలే ఉన్నాయి, మాది ఒకటే కులం సారు. వాళ్ళు ఏమంటున్నారు, 24 కులాలు మాయి, మీది ఒక కులం, మీరు మాకేం చేయలేరు, వాళ్ళు మీకు మీరు మాకేం చేయలేరు అంటున్నారు. సర్పంచ్ అంటున్నాడు, మురళి సర్పంచ్, మీరు ఏం చేయలేరు. సర్పంచ్ మున్నూరు కాపలు వేస్తున్నారు, అన్ని 300 కాపలు వేస్తున్నారు మాకు. 300 కాపలు వేస్తున్నారు మాకు. ఇప్పుడు కానీ అందరు ఒకటే ఇల్లు, మా ఒక్క కులం ఒకటి వేసిండు. మేము ఒక్క బిగడే అడిగినాం. సంవత్సరం వచ్చింది, నిన్న పెట్టిన నిన్న మంచి రోజు ఒక్కటి జరగాల. లక్ష్మణ్ అన్నకు వినేష్ కు ఇలా ఇద్దరికి మాత్రం విడిపియాల. ముద్ద విగ్రహం అయితే దర్శనం పెట్టాలి, లేకపోతే ముద్ద విగ్రహం కూర్చోలేకపోతే ఎరకలకు పంచాలు ఏంటంటే, ఎరకలకు కూడా నా తమ్ముడు ప్రతి ఇంటికి పోయిండు. చిన్న పిల్లకి అయితే ఎరకలాడు కూడా వచ్చిండు నా తమ్ముడికి. ఎరకలాళ్ళు అందరికి మొత్తం చేసిండే విఠల్ సార్, కానీ విఠల్ సార్ మిన్నే మొత్తం ఊరంతా పడుతున్నారు విఠల్ సార్. కానీ మేమందరం ఒకటే, మమ్మల్ని ఒక్క కులం తీసేసినారు. అన్ని కులాలలో ఒకటే. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. కొట్టిండ్రు మంది ఎంటికలు పట్టి ఇగ్గిండ్రు మాకు కూడా. ఇదండి ఏదైతే చూస్తున్నామో, ఒకటి ఏంది, మాకు ఇగ్రం మా ఇగ్రం మాకు చక్కగా తెచ్చి పెట్టమని పెడితే నిన్న వీడియో చూపించింది. అడ్డం పోయినా అడ్డం పోతే నీళ్ళు ఆపుతున్నా సార్. మా ఆయనకి నీళ్ళు ఆపంగా రాకుండా ఉడికి బెల్ల పట్టి గుండి సార్. నా పిల్లలకు కూడా కొట్టిండు, 2 పిల్లలకు కూడా కొట్టిండు. నా కొడుకు, నా బిడ్డకు, నా 2 ఆడపిల్లలకు 4 కొట్టిండు సార్. నీళ్ళు ఆపుతున్నా ఎవరు రాస్తున్నా మా ఆయనకి దండం చేస్తామని మా కాల విగ్రహం మిస్ అయ్యాలంటే మా విగ్రహం రావాలా, లేకపోతే మేము గ్యాస్ పోసుకొని చచ్చిపోతాం. కావాలని మాకేమైనా తప్పుంటే అడగచ్చు కదా, ఎందుకు పెట్టిండు మీరు అడగచ్చు కదా. మా తమ్ముడు విఠల్ సారు ఆయన్ని గల్లబట్టి గిరిగిరి దింపినావు. నిన్న హాస్పిటల్లో పడిపోయినాడు, ఇళ్ళకి తెచ్చిండు. అడిగి టాబ్లెట్లు వేసేదాకా మంచిగా కాలేదు. ఒకవేళ పానం పోయితే మాకెవరిస్తుండ్రి? అడిగి ముందే బీపీ ఎక్కతక్క అవుతుంది. ఆ సర్పంచ్ కూడా ఎక్కతక్క అవుతుంది బీపీ. మా ఇద్దరు మా ఇంటికి రావాలా, మా భూమి మాకు రావాలా, లేకుంటే ఆ విగ్రహం కూడా తీసేయాలా. పోలీసులు ఎందుకు తీసిండ్రు ఆ విగ్రహం? ఎందుకు తీసిండు ఆ విగ్రహం? డబ్బులు ఎందుకు తీసిండు? మాకు ఎకరం తర్వాత 2 ఎకరాలు కూడా రావాలా. మాకు ఎకరం అన్న దగ్గర 2 ఎకరాలు కూడా రావాలా. సార్ అన్ని కులాలు ఒకటే, ఒకటే కులం వేరే వేసిండు. ఇదండి ఏదైతే మనం చూస్తున్నామో, బోరుగాంలో గ్రామంలో చాలా దారుణంగా మనం చూస్తున్నాము.
ఏదైతే మనం అనుకుంటున్నామో మన దేశంలోనే నిజం చెప్తున్నాం కదా, విదేశాల్లో మాత్రం ఏదో మనం సాధించాలనుకుంటే మన దేశంలో మాత్రం కుల పిచ్చి ఇంకా కుల గజ్జి ఇంకా ఉంది. ఎగ్జాంపుల్ మన రీసెంట్ గా ఇదేదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతకు ముందు కూడా పరిపాలించారు కానీ ఎప్పుడు కాలేదు. ఏదైతే నాకు తెలిసి మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిందని అవుతుందా మరి ఏం తెలియట్లేదు. ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ ఎమ్మెల్యే గారు కావాలి. ఎందుకోసం అంటే రీసెంట్ గా జరి గ్రామంలో కావచ్చు, బోల్సా గ్రామంలో కావచ్చు, పార్టీ కే గ్రామంలో కావచ్చు, అదేవిధంగా కాకుండా ఇగో ఇది బోర్గాంలో ఈ రెండోసారి అనుకుంటా ఇది జరిగిన. మరి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళకి స్పందించాలి, పరామర్శించడం మళ్ళీ మరి ఖచ్చితంగా దీనికి ఒక భరోసా అయితే ఇవ్వాలి. ఎమ్మెల్యే ఖచ్చితంగా గారు వచ్చి వాళ్ళకు భరోసా ఇవ్వాలి. లేకపోతే మా మీడియా కూడా ఆగేది లేదు. ఖచ్చితంగా ఇది ఇక్కడనే కాదు, ఇంతటితో ఆగేది. ఇది ఆందోళన వాళ్ళు కనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఇంత దారుణంగా ఒక బుద్ధుని జయంతి రోజు బుద్ధ విగ్రహం ప్రపంచానికే సిగ్గుచేటు. ఇది నిర్మల్ జిల్లా ముదల్ మండల్ బోర్గాం గ్రామంలో. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సిగ్గు అనిపిస్తలేదా? కొంచెం మన దయ అనిపిస్తుంది లేదా? ఆడవాళ్ళకు కొట్టి ఇంత దారుణంగా చీరలు దింపితే కూడా ఏం తెల్లంగా వేసుకొని కూర్చున్నావు మంచిగా. నువ్వు ఎక్కడున్నావు అసలు? మరి ఎంపీ కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, పై అధికారులు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. కుల పిచ్చి అని క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు, మరి మాలా అని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఎమ్మెల్యే స్పందించాలి. అదే కాకుండా పై అధికారులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఒక్కరు రండి, వీళ్ళకి మద్దతు తెలపండి. మా మీడియా కూడా ఖచ్చితంగా మీ తరపు నుంచి మద్దతు ఉంటుందమ్మా. బుద్ధుని ప్రపంచ శాంతిలో ప్రపంచం మొత్తం బుద్ధిని మార్గం ఖచ్చితంగా అంబేద్కర్ బాబాసాహెబ్ మార్గం వెళ్తాం. జై జవాన్ జై కిసాన్. అమ్మ ఈ బుద్ధుని విగ్రహం కూర్చునే వరకు మా ఖచ్చితంగా మా ఛానల్ కావచ్చు, మాలంటే క్వశ్చన్ కళాకారులు కావచ్చు, మీ వైపు మద్దతు ఉంటామమ్మా. మీ పోరాటం చేయండి, మా మద్దతు ఖచ్చితంగా ఉంటాం. జై భీమ్, జై తెలంగాణ. నేను